ఈరోజు ఈనాడు పేపర్లో బరువు తగ్గిస్తామని ఒక వార్త వేశారు. ఏంటంటే ఈ ముంజారో ఒజాంపిక్ మందులు అంటే ఇంజెక్షన్స్ గురించి. ఇవి ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ తగ్గించడం కోసం కనిపెట్టిన మందులు ఇవి బరువు తగ్గడం కోసం వాడుతున్నారు. ఇది సింపుల్గా అర్థం కావాలంటే ఈ మందులు ఎలా పనిచేస్తాయంటే మనం తినే తిండి అరగడాన్ని స్లో చేస్తాయి అన్నమాట. అంటే పొద్దున తిన్నోడికి నైట్ వరకు ఆకలి కాకుండా ఉంటుంది. సో దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఏంటి అనేది మనకు తెలియదు. డాక్టర్ సలహా లేకుండా ఇలాంటి పిచ్చి మందులు వాడకూడదు. ఈ మందులు కాస్ట్లీ కూడా ఉన్నాయి. ఇప్పుడు పర్ మంత్ ఎంత లేదన్నా 20-25 వేలు ఖర్చు అవుతుంది. ఒక 2 yearsలో ఒజాంపిక్ ఇది పేటెంట్ అయిపోతుంది. అప్పుడు జనరిక్ మందులు కూడా మార్కెట్లో ముంచెత్తబోతున్నాయి. మేబీ అప్పుడు 2000కే వస్తాయేమో. కానీ మందులు వాడి తగ్గించడం అనేది టెంపరీ. ఎప్పుడైతే మందులు ఆపేస్తామో మళ్ళీ వెయిట్ పెరగడం మొదలవుతుంది. మన తిండి అలవాట్లు తగ్గించుకోవాలి. మనం ఒప్పుకోకపోయినా అధిక తిండి అనేది ఇప్పుడు మనల్ని వేధిస్తున్న సమస్య. దానికి కొందరు పిచ్చి ఆర్గ్యుమెంట్లు కూడా, మా తాతలు తినలేదా, మా తాతలు బూరెలు నెయ్యిలో ముంచుకొని తిన్నారు. తాత బూరె తినేసి పొలంకి వెళ్ళి పనిచేసేవాడు. మనం ఏం చేస్తున్నాము, ఆ బూరెలు తినేసి కూర్చుంటున్నాము. అది తేడా గమనించాలి. పనిలో తగ్గింది కాబట్టి తిండి కూడా తగ్గాలి. తక్కువ తినేసి కొద్ది వ్యాయామము, ఎక్సర్సైజ్, యోగా లాంటివి చేసుకుంటే బరువు తగ్గిపోతుంది. ఇలాంటి పిచ్చి మందుల మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు.